Hi everyone, welcome to Cricket Chat with Venkatesh. మన టీమ్ వైజ్ ఆప్షన్ స్ట్రాటజీ అనాలిసిస్లో లక్నో సూపర్ జైంట్స్ గురించి మాట్లాడు. లక్నో didn't have a great 2024 సీజన్. ఫస్ట్ 2 సీజన్స్ బాగా ఆడారు, ప్లే ఆఫ్స్కి వెళ్ళారు, ఎలిమినేట్ అయిపోయారు. బట్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ చూసాం, ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్, టీం కూడా బాగా సెట్ అయింది. కానీ అదే టీంతో లాస్ట్ సీజన్ అంటే ఈ సంవత్సరంలో పెద్దగా బాగా పర్ఫామ్ చేయలేదు. కెప్టెన్ రాహుల్కి వాళ్ళకి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. దాని గురించి మనం చాలాసార్లు మాట్లాడాం, ఇప్పుడు దాన్ని మాట్లాడలేదు మనం. ఎందుకంటే రాహుల్ నేను ఇక్కడ కంఫర్టబుల్గా లేను మొన్న కూడా రీసెంట్గా చెప్పాడు. వీళ్ళు కూడా రాహుల్తో కంఫర్టబుల్గా లేరు. సో ఆ పార్ట్నర్షిప్, ఆ హనీమూన్ అయిపోయింది. సో వితౌట్ రాహుల్ దే హ్యావ్ డన్ వెరీ వెల్ ఫర్ ది రిటెన్షన్లో చాలా బాగా పర్ఫామ్ చేశారని చెప్పాలి. ఎందుకంటే 5 ప్లేయర్స్ రిటైన్ చేసుకున్నారు. 5 కూడా 11లో ఉంటారు. 5 గన్ ప్లేయర్స్, చాలా మంచి ప్లేయర్స్ని తీసుకున్నారు 5. ప్లస్ వాళ్ళ దగ్గర అమౌంట్ కూడా బాగానే ఉంది, 69 crores ఉంది వాళ్ళ దగ్గర. మామూలుగా 5 ప్లేయర్స్ రిటైన్ చేసుకున్న టీమ్స్కి ఏంటంటే 45 crores, అదే ఒక 50 crores 55 crores అలా ఉన్న చూసాం. కానీ వీళ్ళు మాత్రం 2 అన్క్యాప్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు, 3 మాత్రం క్యాప్ ప్లేయర్స్ రిటైన్ చేసుకున్నారు. కాబట్టి వీళ్ళ దగ్గర 69 crores ఉన్నాయి. సో 5 మంచి స్లాట్స్ కూడా. దాంట్లో మీకు కేవలం రాజస్థాన్ లాగా అందరూ బ్యాట్స్మెన్ కాకుండా, లేకపోతే అందరూ బౌలర్స్ కాకుండా బ్యాట్స్మెన్, ఇటు బౌలర్స్ ఉన్నారు, కీపర్ కవర్ అయ్యాడు, అండ్ ఒక ప్రాబబుల్ క్యాప్టెన్ కూడా కవర్ అయ్యాడు. ఎవరెవరు రిటైన్ చేసుకున్నారు? నికోలస్ పూరన్ చాలా పెద్ద అమౌంట్, 21 crores రిటైన్ చేసుకున్నారు, సెకండ్ హైయెస్ట్ అలాంగ్ విత్ కోహ్లీ. సో 21 crores ఇచ్చారు నికోలస్ పూరన్. అంత వాల్యూ కూడా ఉంది అతనికి, ఎందుకంటే ఎక్స్ట్రాడనరీ బ్యాట్స్మెన్, లేట్ ఆర్డర్లో వచ్చి బ్రహ్మాండమైన స్ట్రైక్ రేట్ ఆడతాడు. కీపర్ కాకపోయినా బ్రహ్మాండమైన ఫీల్డర్, అండ్ ఈ కెన్ ఆల్సో బీ యువర్ క్యాప్టెన్ రిక్వైర్డ్. వెస్టిండీస్ క్యాప్టెన్ చేశాడు, ఈవెన్ ఈ టీం కూడా క్యాప్టెన్ చేశాడు. సో నికోలస్ పూరన్కి ఆ గ్రేట్ వాల్యూ. రవి బిష్ణోయ్ స్టార్టింగ్లో కూడా, డ్రాఫ్టింగ్లో కూడా అతను తీసుకున్నారు, అలాగే అతనితో కూడా కంటిన్యూ చేస్తున్నారు. అండ్ హీ హాస్ పర్ఫార్మ్డ్ ప్రతి ఐపీఎల్ సీజన్లో ఏ టీం కాడినా హీ హాస్ పర్ఫార్మ్డ్ ఎక్సీడింగ్లీ వెల్. సో రవి బిష్ణోయ్ ప్లస్ ది యంగ్ సెన్సేషన్, పేస్ సెన్సేషన్ మయాంక్ యాదవ్ ఇస్ ఇంజరీ ప్రోన్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఏంటంటే అతని ఫిట్నెస్ని, వర్క్లోడ్ని మేనేజ్ చేసుకుంటూ వస్తే, ఎందుకంటే అతను ఇండియా కూడా ఆడాడు, బాగా పర్ఫామ్ చేశాడు. కానీ ప్రస్తుతం చిన్న ఇంజరీతో ఉన్నాడు అతను. బట్ ఐపీఎల్ వేరే క్రికెట్ ఏం ఆడాడు ఇప్పుడు అతను, బికాస్ మన వాళ్ళు బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతున్నారు, అక్కడ అతను లేడు ఆ టీంలో. సో తర్వాత మనం ఇంటర్నేషనల్ క్రికెట్ ఏం ఆడాం కాబట్టి ఈ లోపల అతను ఐపీఎల్ నాటికి ఫుల్గా ఫిట్ అవుతాడు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే దే ఆర్ గ్యాంబ్లింగ్ విత్ హిమ్. అండ్ ఫిట్గా ఉండడంతో పాటు అతన్ని అన్ని మ్యాచ్లు కాకుండా ఇంపార్టెంట్ మ్యాచెస్ ఆడిస్తే, ఎందుకంటే ఆడిన కొద్ది మ్యాచ్లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఎందుకంటే సంబడి బౌలింగ్ అట్ 150 km/h అనేది ఏ బ్యాట్స్మెన్ అయినా ఇబ్బంది పెడుతుంది. సో అతనికి అగేన్స్ట్గా రన్స్ చేయడం కష్టం, అలాగే వికెట్ కాపాడుకోవడం కూడా కష్టం. సో అలాంటి ఒక బౌలర్, ఎక్స్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ ఏ బౌలర్, ఒక తురుపు ముక్క లాంటి బౌలర్ని డబ్బులు పెట్టిన 11 కోట్లు పెట్టైనా అతను రిటైన్ చేసుకున్నారు. ఇట్స్ గుడ్ డెసిషన్, కొంచెం రిస్క్తో కూడుకున్న డెసిషన్, బట్ ఇట్స్ స్టిల్ అది కనుక వర్కౌట్ అయితే నథింగ్ లైక్ ఇట్. వీళ్ళు ముగ్గురే కాకుండా 2 మంచి అన్క్యాప్ ప్లేయర్స్. మోసిన్ ఖాన్ ఫస్ట్ సీజన్లో ఎక్సెప్షనల్గా పర్ఫామ్ చేశాడు, కానీ తర్వాత ఇంజరీ నుంచి వచ్చిన తర్వాత అంత గొప్పగా పర్ఫామ్ చేయకపోయినా, ఇప్పుడు డొమెస్టిక్లో చూస్తే అతను యూపీ ప్రీమియర్ లీగ్లో కానీ జనరల్గా హెస్ బిన్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. లెఫ్ట్ ఆర్మ్ పేసర్, డెత్లో బాగా బౌలింగ్ చేస్తాడు, బౌలర్తో వేరియేషన్స్ ఉన్నాయి అతని బౌలర్ని, హైట్ ఉంది, స్పీడ్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో హీఈస్ అ వెరీ గుడ్ ప్లేయర్ టు హ్యావ్ ఇన్ యువర్ టీమ్. ప్రతి మ్యాచ్లో ఆడించగల ప్లేయర్. వీ విల్ వాక్ ఇన్ టు ది 11. సో అతను కూడా ఆయుష్ బదోని, పాకెట్ రాకెట్ అంటాం మనం, పాకెట్ డైనమైట్ అంటాం. సో అతను కూడా జస్ట్ 24 years ఆఫ్ ఏజ్. మోసిన్ ఖాన్కి 26 ఏళ్ళు, మయాంక్ యాదవ్ కూడా యంగ్స్టర్ ఫర్ 24 సంథింగ్. సో ఈ యంగ్స్టర్స్లో ఇన్వెస్ట్ చేశారు. రవి బిష్ణోయ్ ఈజ్ ఆల్సో వెరీ యంగ్. సో ఆల్ ఇండియన్ ప్లేయర్స్ వాళ్ళు ఎవరైతే రిటైన్ చేస్తున్నారో వాళ్ళు యంగ్స్టర్స్ కాబట్టి వాళ్ళు లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్గా ఉంటారు టీమ్. అండ్ దిస్ మ్యాన్ ఆయుష్ బదోని ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో బాగా ఆడాడు. తాజాగా అతను ఇండియా ఏకి ఎమర్జింగ్ ఏషియా కప్ టోర్నమెంట్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. లేట్ ఆర్డర్లో వచ్చి బిగ్ హిట్స్ కొట్టగలడు, అండ్ ఈ కెన్ బౌల్ యూస్ఫుల్ ఆఫ్ స్పిన్ ఆల్సో. సో వీళ్ళు 5 రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ కూడా మంచి ప్లేయర్స్. దాంట్లో మీకు
ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, ఒక స్పిన్నర్ ఉన్నాడు, ఒక కీపర్ కమ్ టాప్ క్లాస్ బ్యాట్స్మెన్ ఉన్నాడు, మరొక ఫినిషర్ ఉన్నాడు ఇన్ ఆయుష్ బదల్. సో వీళ్ళకి 5 మంచి స్పాట్స్ బ్యాలెన్స్గా కుదిరినాయి. బ్యాట్స్మెన్ ఉన్నారు, బౌలర్స్ ఉన్నారు, దాంట్లో స్పిన్నర్, ఫాస్ట్ బౌలర్స్. సో వీళ్ళ రిటెన్షన్ చాలా చాలా బాగుంది. రిటెన్షన్ విషయంలో వాళ్ళకి మంచి మార్కులు ఇవ్వచ్చు. అయితే ప్రాబ్లం ఏంటంటే టాప్ ఆర్డర్ మొత్తం ఖాళీగా ఉంది. సో 1, 2, 3, 4 వాళ్ళు బహుశా 4 and 5లో ఆడతాడు అనుకుందాం, 6లో బదోని ఆడతాడు. 1, 2, 3, 4 ఫిలప్ చేయాలి, లేటర్ మిడిల్ ఆర్డర్, లోయర్ మిడిల్ ఆర్డర్ ఫిలప్ చేయాలి, ఇంకా మరొక స్పిన్నర్, ఆల్రౌండర్స్ కావాలి వీళ్ళకి. ఇవన్నీ వాళ్ళు చూసుకోవాలి. బట్ అమౌంట్ ఉంది, 69 crores ఇస్ ఎ గుడ్ అమౌంట్. 69 ఇస్ ఎ గుడ్ అమౌంట్, మరీ బ్రహ్మాండమైన అమౌంట్ కాదు. సో మరి ఎవరెవరి కోసం వెళ్తారు మీరు? క్యాప్టెన్, ఇండియన్ క్యాప్టెన్ కోసం ఎవరైనా ట్రై చేస్తారు. నికోలస్ పూరన్ డెఫినెట్గా వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది. బట్ అయినా వాళ్ళు ఇండియన్ క్యాప్టెన్ ఉంటే బాగుంటుంది కదా. ఇండియన్ క్యాప్టెన్ ఉంటే మీకు ఎప్పుడు సేఫ్ కూడా. సో ఇండియన్ క్యాప్టెన్ కోసం కూడా వెళ్తారు. లేకపోతే ఒక ఇండియా టాప్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఆక్షన్లో, సంబడి లైక్ రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్ళ కోసం వెళ్తారు, ఇషాన్ కిషన్, వీళ్ళ కోసం వెళ్ళే అవకాశం ఉంది. రిషబ్ పంత్ వీళ్ళకి దక్కకపోవచ్చు, ఎందుకంటే రిషబ్ పంత్ కోసం పంజాబ్, ఆర్సీబీ లాంటి టీమ్స్ గట్టిగా పోటీ పడతాయి. కేకేఆర్ కూడా పోటీ పడవచ్చు. సో కేకేఆర్ దగ్గర అమౌంట్ ఉన్నా లేకపోయినా వాళ్ళు కూడా ఫైట్ చేస్తారు. కేకేఆర్ మనం చూసాం కదా, వాళ్ళ దగ్గర అమౌంట్ లేకపోయినా దే గో ఫర్ బిగ్ అమౌంట్స్ లైక్ వాట్ దే డిడ్ లాస్ట్ ఇయర్ ఫర్ మిచెల్ స్టార్క్. సో రిషబ్ పంత్ కోసం వాళ్ళు అంత ఫుల్ థ్రాటిల్ వెళ్తారని అనుకోను. రిషబ్ పంత్ కోసం కూడా ప్రయత్నం చేస్తారు ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్ విత్ ఇన్ దర్ రీచ్. కానీ మరీ అంత ఎక్స్ట్రాడనరీ అమౌంట్ లేదు. రిషబ్ పంత్ ఒక ఛాయిస్ అయితే, శ్రేయస్ అయ్యర్ కోసం వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కెప్టెన్గా పనికొస్తాడు, మంచి బ్యాట్స్మెన్గా కూడా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా ఈ కెన్ బ్యాట్ ఎట్ నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 ఎక్కడైనా ఆడగలరు. సో శ్రేయస్ అయ్యర్ కోసం కూడా వీళ్ళు వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా. ఇషాన్ కిషన్ కోసం కూడా వెళ్తారు. కీపర్ నికోలస్ పూరన్ ఉన్నప్పటికీ ఇషాన్ కిషన్ కూడా ఓపెనర్ కావాలి వీళ్ళకి, ఒక మంచి లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్గా ఇషాన్ కిషన్ కోసం కూడా వీళ్ళు వెళ్ళే అవకాశం నాకు కనిపిస్తుంది. సో ఈ ముగ్గురు కోసం ఖచ్చితంగా వీళ్ళు గట్టిగా ప్రయత్నం చేస్తారు. అలాంగ్ విత్ సంబడి లైక్ వాషింగ్టన్ సుందర్ కూడా, ఇక్కడ ఆల్రెడీ ఒక లెగ్ స్పిన్నర్ ఉన్నాడు, ఆఫ్ స్పిన్నర్ కావాలి, అతను ఆల్రౌండర్ అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. లోయర్ ఆర్డర్లో మంచి బ్యాటింగ్ డెప్త్ వస్తుంది. సో వాషింగ్టన్ సుందర్ కోసం కూడా వీళ్ళు, ఈ నలుగురు ఇండియన్ ప్లేయర్స్ కోసం వీళ్ళు గట్టిగా ప్రయత్నం చేస్తారు. అంటే వీళ్ళ ప్లాన్ ఏలో ఈ నలుగురు ఉంటారని అనుకుంటున్నాను. అలాగే ప్లాన్ ఏలో వీళ్ళకి ఉండే ఫారిన్ ప్లేయర్స్ నాకు అనుకునేది ఫిల్ సాల్ట్. అతను ఆడిన తీరు, ఎక్స్ప్లోజివ్ ఓపెనింగ్ ఇస్తాడు. అంటే ఇక్కడ లక్నో పిచ్ అతను సూట్ అవుతుందా లేదా అనేది ఒక సమస్య. కానీ ఫిల్ సాల్ట్ లాంటి ఓపెనర్ ఉంటే, అట్లీస్ట్ న్యూ బాల్ హార్డ్ అండ్ షైనీ న్యూ బాల్ ఉన్నంత వరకు కూడా ఓపెనర్స్ క్విక్గా రన్స్ చేయొచ్చు. సో అతను కానీ, బట్లర్ కానీ, అలాగే లోయర్ డౌన్ ది ఆర్డర్ టిమ్ డేవిడ్, వీళ్ళతో పాటు స్టాయినస్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాగ్ ఇన్ దర్ మెషినరీ. సో స్టాయినస్ కోసం కూడా వాళ్ళు, ఈ నలుగురు ఫారిన్ ప్లేయర్స్ కూడా వాళ్ళు ప్లాన్ ఏలో ఉంటారు. బౌలర్స్ విషయానికి వస్తే ఐ థింక్ దే విల్ గో ఫర్ సంబడి లైక్ మిచెల్ స్టార్క్, రబాడా లాంటి టాప్ క్లాస్ ఫాస్ట్ బౌలర్స్ కోసం కూడా వెళ్తారు. ఎందుకంటే అమౌంట్ ఉంది వాళ్ళ దగ్గర, ఆల్రెడీ సార్ట్అవుట్ అయిన ఇద్దరు ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. సో ఒక మంచి ఫారిన్ ఫాస్ట్ బౌలర్ కూడా ఉంటే ఏంటంటే వాళ్ళ బౌలింగ్ అటాక్ అద్భుతంగా ఉండే అవకాశం. సో వాళ్ళు, నేను అనుకోవడం మెయిన్గా ఒక మంచి స్టార్క్, రబాడా లాంటి, లేకపోతే నాకియా లాంటి టాప్ క్లాస్ ఫాస్ట్ బౌలర్స్ కోసం వెళ్తారు అని నాకు అనిపిస్తుంది. అలాగే వాళ్ళ దగ్గర లాస్ట్ 3 seasonsగా బాగా పర్ఫామ్ చేసిన ప్లేయర్స్ ఉన్నారు. సంబడి లైక్ నవీన్ ఉల్ హక్ హ్యాస్ డన్ వెల్ ఫర్ దెమ్. ప్రతి మ్యాచ్లో కూడా హెస్ కంట్రిబ్యూటెడ్. నవీన్ ఉల్ హక్ కానీ, కృణాల్ పాండ్యా ఆల్రౌండ్ ఎబిలిటీ, టైట్ బౌలింగ్ వేయగలడు, వికెట్స్ తీసినా తీయకపోయినా, టైట్స్ ఎక్స్పీరియన్స్, బోల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది, బిగ్ మ్యాచ్ టెంపర్మెంట్ ఉంది, అండ్ హీఈస్ అ వెరీ గుడ్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్. దీపక్ హుడా కోసం కంటే కూడా కృణాల్ పాండ్యా కోసం వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ బైబ్యాక్ చేసే ప్రయత్నం. ఒకటే ఆర్టీఎం కార్డు ఉంది, ఒకే ఒక ఆర్టీఎం కార్డు ఉంది. అది నాకు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దే విల్ యూజ్ ఇట్ ఫర్ స్టాయినస్ లాంటి ఒక ఆల్రౌండర్ ఉంటే టీంకి ఆ బ్యాలెన్స్ డెప్త్ ఉంటుంది. సో స్టాయినస్కి ఏదో వాడచ్చు. అలాగే కైల్ మేయర్స్ కూడా హెస్ డన్ వెల్. కైల్ మేయర్స్, డికాక్, ఇద్దరిలో ఒకరి కోసం వెళ్తారు. ఇద్దరు ఉంటే వేస్ట్ వాళ్ళకి, ఇద్దరు కాకుండా ఒకరి కోసం వెళ్ళే అవకాశం ఉంది. అలాగే దే హ్యావ్ ఆల్వేస్ ఇన్వెస్టెడ్ ఇన్ యూత్ అండ్ దే హ్యావ్ డెలివర్డ్ ఆల్సో. సంబడి లైక్ యష్ ఠాకూర్ కూడా వాళ్ళు బాగా పర్ఫామ్ చేశాడు. లక్నో పిచ్లో అతని వేరియేషన్స్ బాగా వర్కౌట్ అవుతాయి. లక్నో స్లో పిచ్ పైన అతని వేరియేషన్స్ బాగా వర్కౌట్ అవుతాయి. అలాగే అర్షద్ ఖాన్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంప్రెసివ్ ఆల్రౌండర్. లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ వేస్తాడు, వీ కెన్ ఓపెన్ ద బౌలింగ్, అండ్ లోయర్ ఆర్డర్లో మంచి బ్యాట్స్మెన్. ఆల్రెడీ కొన్ని ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ కూడా ఆడాడు. ఐ థింక్ ఒక హాఫ్ సెంచరీ కూడా చేశాడు ఈ టీం.
సో వీళ్ళందరినీ మళ్ళీ బైబ్యాక్ చేసే ప్రయత్నం చేస్తారు. స్టాయినస్ కోసం ఆర్టీఎం యూజ్ చేసే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. సో అది వీళ్ళ పరిస్థితి. వాళ్ళకి ఏంటంటే మెయిన్గా టాప్ ఆర్డర్లో వాళ్ళకి మంచి బ్యాట్స్మెన్ కావాలి, ఓపెనర్, ఫారిన్ ఓపెనర్ కావాలి. తర్వాత ఇండియన్ ప్లేయర్స్ విషయంలో కూడా మరి ఓపెనర్ ఎవరి కోసం వెళ్తారు వాళ్ళు? వెంకటేష్ అయ్యర్ విల్ బి దే టాప్ ప్రయారిటీ. మనకి ఎవరు ఎక్కువ ఓపెనర్స్ లేరు ఇండియన్. పృథ్వీ షా ఉన్నాడు కానీ పృథ్వీ షాకి వికెట్స్ సూట్గా. వెంకటేష్ అయ్యర్ కోసం, నితీష్ రాణా కోసం వీళ్ళు వెళ్తారు. నితీష్ రాణా ఓపెనర్ కాకపోవచ్చు కానీ మిడిల్ ఆర్డర్లోనే నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్ లాంటి వాళ్ళ కోసం వెళ్తారు వీళ్ళు. ఇషాన్ కిషన్ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఇండియన్ ఓపెనర్ ఒకరు కావాలి, ఒక ఫారిన్ ఓపెనర్ లైక్ ఫిల్ సాల్ట్, జాస్ బట్లర్, డికాక్ ఇలాంటి. ఈవెన్ దే మైట్ గో ఫర్ జేక్ ఫ్రేజర్ మెగ్గర్. జేక్ ఫ్రేజర్ మెగ్గర్ కోసం చాలా టీమ్స్ వెళ్తాయి. చాలా టీమ్స్కి ఫారిన్ ఓపెనర్ కావాలి. సో జేఎఫ్ఎం కోసం చాలా టీమ్స్ వెళ్ళే అవకాశం ఉంది. వీళ్ళు కూడా జేఎఫ్ఎం కోసం వెళ్ళే అవకాశం నాకు కనిపిస్తుంది. సో అది వీళ్ళ పరిస్థితి. కోర్స్ దే నీడ్ ఇద్దరు ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నప్పటికీ కొంతమంది వాళ్ళకి ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ కావాలి. దానికోసం వాళ్ళు కొన్ని చాయిసెస్ నన్ను అడిగితే హర్షల్ పటేల్, ఆవేష్ ఖాన్, వీళ్ళు గతంలో ఆడిన ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ బౌలింగ్ కూడా వీళ్ళ పిచ్చెస్కి సూట్ అవుతుంది. ముఖేష్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేష్ ఖాన్ లాంటి బౌలర్స్ కోసం వెళ్ళే అవకాశం ఉంది. ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ విషయానికి వస్తే మరి ఫారిన్ ఫాస్ట్ బౌలర్ కావాలి వాళ్ళు మంచి స్టార్క్తో పాటు. దే మైట్ గో ఫర్ అనదర్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ లైక్ ట్రెంట్ బోల్ట్, జెరాల్డ్ కోర్జియా, నేథన్ ఎల్లిస్, ముస్తఫిజూర్ వాళ్ళ స్లోయర్ వన్స్ ఇక్కడ ఎఫెక్టివ్గా ఉంటాయి. వాళ్ళ కోసం కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా స్పిన్నర్స్ విషయానికి వస్తే ఇండియన్ స్పిన్నర్స్లో పెద్దగా ఛాయిస్ లేదు. రవి బిష్ణోయ్ ఉంటే రాహుల్ చహర్ కోసం వాళ్ళు వెళ్ళే ఛాన్స్ తక్కువ. మనం కూడా వాషింగ్టన్ సుందర్తో పాటు ఈవెన్ వాషింగ్టన్ సుందర్ దొరకకపోతే కెన్ గో ఫర్ అశ్విన్, ఆడమ్ జాంపా. ఇద్దరు లెగ్ స్పిన్నర్స్ ఎందుకు కూడా ఇద్దరు లెగ్ స్పిన్నర్స్ ఉండొచ్చు. ఎందుకంటే మోస్ట్లీ రవి బిష్ణోయ్ ఇస్ గుగ్లీ బౌలర్, నాట్ అవుట్ అండ్ అవుట్ లెగ్ స్పిన్నర్. మిచెల్ శాంట్నర్, ఆదిల్ రషీద్ ఇలాంటి ఒక ఫారిన్ స్పిన్నర్స్ కోసం కూడా వీళ్ళు వెళ్ళే అవకాశం మనకి కనిపిస్తుంది. తీక్షణ కోసం కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంది కాబట్టి 69 crores ఉంది. 5 ప్లేసెస్ ఆల్రెడీ బీన్ సార్టెడ్. సో వాళ్ళు ఒక మంచి ఫాస్ట్ బౌలర్, ఫారిన్ ఫాస్ట్ బౌలర్, మంచి ఫారిన్ ఓపెనర్, మంచి ఇండియన్ ఓపెనర్, మంచి స్పిన్నర్, ఈ 4 వాళ్ళ టాప్ ప్రయారిటీగా ఉంటాయి. ఒక మంచి స్పిన్నరు, ఒక మంచి ఫాస్ట్ బౌలర్, ఫారిన్ ఫాస్ట్ బౌలర్, ఫారిన్ ఓపెనర్ ఆర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళ స్టాయినస్కి రైట్ టు మ్యాచ్ కార్డ్. సో ఇది వీళ్ళ టాప్ ఆఫ్ ది వాళ్ళ చార్ట్, వాళ్ళ లిస్ట్లో వాళ్ళు ఈ ప్లేయర్స్ కోసం వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేసే అవకాశం ఉంది. సో వీళ్ళు శ్రేయస్ అయ్యర్ని క్యాప్టెన్గా పెట్టుకునే ఛాన్స్ ఉంది. లేదంటే నికోలస్ పూరన్ వాళ్ళకి ఎలాగ ఉండనే ఉన్నాడు. సో వాళ్ళకి ఆక్షన్లో అంత టెన్షన్ లేదు. హ్యాపీగా వెళ్ళి కాఫీలు టిఫిన్లు తీసుకుంటూ వాళ్ళకి కావాల్సిన చాయిస్ ప్లేయర్స్ కోసం, అంటే వాళ్ళు టార్గెట్ కొంతమంది ప్లేయర్స్కి వాళ్ళు మాక్ ఆక్షన్ చేసుకున్నప్పుడు ఈ ప్లేయర్స్ మనం అనుకున్నట్టుగా మేబీ మనం అనుకున్న ఫిల్ సాల్ట్ ఒకటి అనుకున్నాం మనం, వెంకటేష్ అయ్యర్, ఫిల్ సాల్ట్ యాజ్ ఓపెనర్స్, శ్రేయస్ అయ్యర్ అట్ నెంబర్ 3, ఇషాన్ కిషన్. సో ఇలాగా ఒక నలుగురు టాప్లో ఒక నలుగురిని, తర్వాత స్టార్క్ ఆర్ ట్రెంట్ బోల్ట్ ఆర్ రబాడా, అదొక ఫాస్ట్ బౌలర్. అలాగే స్పిన్నర్ విషయానికి వస్తే అశ్విన్, వాషింగ్టన్ ఆర్ జాంపా ఇలాగ ఒకటి. అలాగే ఆల్రౌండర్స్కి స్టాయినస్ కాబట్టి మిచెల్ మార్ష్. ఇలా వాళ్ళకి అండ్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్, బ్యాకప్ ఫాస్ట్ బౌలర్గా హర్షల్ పటేల్ కానీ, తర్వాత ముఖేష్ కుమార్, ఇలా వాళ్ళు కొన్ని చాయిసెస్ పెట్టుకుని ముందుకెళ్తే ఐ థింక్ దే విల్ డూ వెల్ ఇన్ ది ఆప్షన్ అని అనుకున్నాను. సో లక్నో సూపర్ జైంట్స్ ఎప్పుడు ఇంప్రెసివ్ టీమే ఉంటుంది. అదే ఇంప్రెసివ్ టీంని వాళ్ళు మళ్ళీ తయారు చేసుకున్నారు. జహీర్ ఖాన్ అండ్ జస్టిన్ లాంగర్ కాంబినేషన్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను.